హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు సండే కదా, ఇంట్లో ఒక స్పెషల్ చేద్దాం అనుకున్నాము. ఏంటంటే గోంగూర మటన్. గోంగూర మటన్ అందరికీ ఇష్టమే కదా, చాలా ఫేమస్. అందుకని ఈ సండే గోంగూర మటన్ చేద్దాం అనుకుంటున్నా. చేసేది చూపిస్తాను, ఓకేనా? సరే, కుక్కర్ పెట్టుకొని వెలిగించుకొని కుక్కర్లో ముందు బాగా ఉడికిస్తే 5 విజిల్లు వచ్చేంత వరకు ఉండాలి. ఓకే అండి, మటన్ కదా కొంచెం నూనె ఎక్కువ వేస్తాను. ఇప్పుడు ఆయిల్ కాగింది, నూనెలో ఉల్లిపాయలు వేస్తున్నాం. ఉల్లిపాయలు కొంచెం బాగా వేగాలి. ఇప్పుడు మనం ఈ గిన్నెలో గోంగూర ఉడకబెట్టుకున్నాం. లేత గోంగూర, ఇది ఇంట్లో పండింది, బయట నుంచి తెచ్చింది కాదు, ఇంట్లో పండిన గోంగూర. కొంచెం వాటర్ వేసి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాం. ఉల్లిపాయలు బాగా వేయించి కొంచెం కలర్ రావాలి, గోల్డ్ కలరు. కొంచెం ఉప్పు వేద్దాం, తొందరగా ఉల్లిపాయలు వేగుతాయి. ఉప్పు పసుపు వేస్తే కొంచెం బాగా ఉల్లిపాయలు వేయాలి. గోంగూర చికెను, గోంగూర మటను, గోంగూర రొయ్యలు, గోంగూర బిర్యానీ. ఉల్లిపాయలు వేగినాయండి, కొంచెం అల్లం వేద్దాం. అల్లం వేసి అల్లం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత మనం మటన్ వేద్దాం. అయిపోయిందండి. ఇప్పుడు మటన్ వేస్తున్నా చూడండి. 1/2 కిలో మటన్. కొత్తిమీర, 1.5 స్పూను కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, చెక్క లవంగ పొడి. ఇవన్నీ వేస్తేనే కదా మటన్ టేస్ట్. కొంచెం అంతా ఇట్లా కొంచెం వేగిన తర్వాత పొరవట్ల మూత పెట్టేద్దాం. కొంచెం నీళ్ళు వేసిన తర్వాత ఇంక అన్ని ఒక 5 విజిల్లు రానియాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని దీన్ని 5 విజిల్లు రానివ్వాలి. 5 విజిల్లు వచ్చిన తర్వాత గోంగూర ఉడుకుతుంది, దాంట్లో వేసి మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలి. అయిపోయింది, మన గోంగూర విజిల్లన్నీ వచ్చేసాయి చూడండి. 6 విజిల్లు వచ్చినాయి, మెత్తగా ఉడికింది. కొంచెం రుద్దామనుకో గోంగూర బాగా మెత్తగా అంటే చికెన్లో మంచిగా ఉంటుంది అన్నమాట. మటన్కి ఇలా రుబ్బుకోవాలి. గోంగూర బాగా ఉడికిందండి. గోంగూర ఎనిగింది కదా, ఇప్పుడు మనం ఎనిపిన గోంగూరను మటన్లో వేద్దాం. సరేనా? మటన్లో వేసేస్తాం. అయిపోయింది, ఉడికింది చూడండి. గోంగూర అయిపోయింది, ఎంత బాగా ఉడికిందో చూడండి.